అందరికీ నమస్తే అండి. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుని కోరుకుంటున్నాను. ఈ వీడియో ట్యూస్‌డే షూట్ చేశాను. రోజులాగానే 5 గంటలకి అలారం మోగింది. లేచాను. 5 గంటల నుంచి 6 గంటల వరకు కూర్చొని మొబైల్ ఫోన్‌ని పట్టుకున్నాను. ఒక గంట ట్యూస్‌డే నాకు వేస్ట్ అయిపోయింది. ఆ టైంలో నేను ఎక్కువ పని ఉండేదాన్ని. వంట కూడా తొందరగా అయిండేది. ఆ రోజు లేట్ కూడా అయింది వంట. కొంచెం ఒక హాఫ్ అన్ అవర్ లేట్ అయింది. ఎందుకు లేట్ అయిందంటే నేను ట్యూస్‌డే లాంగ్ వీడియో అప్‌లోడ్ చేశాను కదా! యూట్యూబ్‌లో సక్సెస్ అవ్వడం చాలా కష్టం అని చెప్పేసి. అది 23 మినిట్స్ ఏమో ఉంది. అది ముందు రోజు మండే నైట్ వాయిస్ ఓవర్ ఇచ్చుకున్నాను. ఎక్స్‌పోర్ట్ చేయలేదు. ఇంకా ట్యూస్‌డే అప్‌లోడ్ చేయాలంటే ఎక్స్‌పోర్ట్ చేయాలి. దానికి ఇంకా థంబ్‌నెయిల్ తయారు చేసుకొని, టైటిల్ ఇచ్చి అప్‌లోడ్ చేయాలి కదా! అదంతా చేసుకునేసరికి నాకు 1 అవర్ పట్టింది. దానివల్ల నాకు ట్యూస్‌డే వంట చేయడం లేట్ అయిపోయింది. ఇంకా హడావిడిగా లేచాను. ఇంకా బయట కసువు తోసి కడిగేది నేను చూపించలేదు. ఇంకా డైరెక్ట్‌గా వంటకాడికొచ్చాను. అక్కడి నుంచయితే షూట్ చేస్తున్నాను. ఇంక చెత్తంతా బయట పెట్టేశాను. బయట కడిగేసాను. ఇంట్లో కసువు కూడా తేలేదండి. ఇంకా డైరెక్ట్‌గా వంటయితే చేస్తున్నాను. వంట చేసిన తర్వాత కావాలంటే కసువు తోసి ఇంకా మాపేద్దాంలే అనుకోని ఇంకా వంటయితే ప్రిపేర్ చేస్తున్నాను. అంటే రోజు 2 సార్లు తోస్తాను కదా! నిద్ర లేయగానే ఒకసారి తోస్తాను. మళ్ళీ మాప్ పెట్టే ముందు ఒకసారి తోసి మాప్ పెట్టేస్తాను. అప్పుడు బాగా నీట్‌గా ఉంటుంది. కానీ ట్యూస్‌డే 2 సార్లు కసువు తోయలేదు. డైరెక్ట్‌గా మాప్ పెట్టే ముందు ఒకసారి తోవేశాను. ఇంకిక్కడ పొద్దున్నే నిద్ర లేయగానే ఫస్ట్ సోయా పొయ్యి మీద పెట్టాను. అది ఉడుకుతూ ఉంది. ఇంకో పక్కన స్వీట్ పొటాటో పెట్టాను. అవి కూడా ఉడుకుతూ ఉన్నాయి. కామన్‌గా డైలీ మా ఇంట్లో ఉండే రొటీన్ ఫుడ్ ఏదంటే చపాతీ, సోయా ఫ్రై, స్వీట్ పొటాటో ఉంటాయి. కానీ ఈ మధ్యన గ్యాస్ లేదు కాబట్టి ఇండక్షన్ స్టవ్ పైన రెడ్ రైస్ ఉడకవు కదా! నార్మల్ రైస్ సరిగ్గా ఉడకడం లేదు. ఇంక అవేం ఉడుకుతాయి. ఇంకా ఇవి ముందుగానే కొంచెం లావుగా ఉంటాయి కదా! ఉడకడం కూడా లేటు. అందుకని చెప్పేసి నేను ఇన్ని రోజులు చేయలేదు. ఇంకా ట్యూస్‌డే నుంచి స్టార్ట్ చేశాను. పాపం ఇన్ని రోజులు ఆయన ఇంకా తప్పక తీసుకెళ్తూ ఉండేవాడు. ఆయన వైట్ రైస్ తినడు. బ్రౌన్ రైస్, రెడ్ రైస్ ఇవే తినేవాడు. ఇంకా పాపం ఇంకా చేయడానికి వీలు లేదని చెప్పేసరికి ఇంకా వైట్ రైస్ కొంచెం పిరికిడన్నం పెడితే తింటూ ఉన్నాడు. ఇంకా ఆయన అడ్జస్ట్ చేసుకొని వెళ్ళాడు. ఇంకా ట్యూస్‌డే నుంచి స్టార్ట్ చేశాను. ఒక పక్క స్వీట్ పొటాటో, ఒక పక్క రెడ్ రైస్ నానపెట్టేసాను. ఇంకా సోయా కూడా ఉడికిపోయింది. స్టవ్ అయితే ఆఫ్ చేశాను. కానీ స్వీట్ పొటాటో మాత్రం ఉడుకుతూనే ఉంది. ఈలోపు పంప్కిన్ సీడ్స్ ఇవన్నీ ఇంక తెచ్చిన బ్రౌన్ సాల్ట్ అలాగే పంప్కిన్ సీడ్స్ ప్యాకెట్స్ అలానే ఉండేసరికి వాటి డబ్బాల్లో పోసేసాను. ఇంకా నెక్స్ట్ మల్టీగ్రెయిన్ ఆటా ఫ్లోర్ జొన్న పిండి మిక్స్ చేశాను. నానుతూ ఉంటుందని. ఈలోపు పాలొచ్చాయి. పాలు తీసుకున్నాను. అక్కడ బండ పైన గోధుమ పిండి పడుంటే అది మొత్తం క్లీన్ చేసుకున్నాను. స్వీట్ పొటాటో కూడా ఉడికిపోయింది. అవి తీసి ప్లేట్‌లో పెట్టాను చల్లారుతూ ఉంటాయని. స్వీట్ పొటాటో భలే స్వీట్‌గా భలే ఉన్నాయి ఇంతకి. ఇంకిక్కడ బెండకాయ కర్రీకి కావాల్సిన అంటే బెండకాయ పులుసుకి కావాల్సిన వెజిటబుల్స్ అన్నీ కట్ చేసి పెట్టుకున్నాను. చింతపండు కూడా నానబెట్టాను. ఇంకిక్కడ నేను బెండకాయ పులుసయితే తయారు చేస్తున్నాను. కొంచెం సాల్టు, వేయించిన జీలకర్ర, వేయించిన మెంతులు. మెంతులు ఎక్కువ వేసుకోకూడదు. చేదొస్తుంది. ఫ్లేవర్ కోసం మాత్రమే. అందులోకి ఒక టమోటా కట్ చేసి వేసుకోవాలి. ఒక ఉల్లిపాయలో సగం వరకు ఉల్లిపాయ ముక్కలు వేసుకొని కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. అలాగే కారానికి సరిపడా కారప్పొడి కూడా వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడి వేసుకోవాలి. కొన్ని నీళ్లు వేశాను. నీళ్లు వేసుకుంటూ మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. వెల్లుల్లి రెబ్బలు మర్చిపోయాను. మళ్ళీ లాస్ట్‌లో ఎలానో గుర్తొచ్చాయి. వెల్లుల్లి రెబ్బలు కూడా వేసేసి మూత పెట్టి మెత్తగా గ్రైండ్ చేయాలి. ఈ మసాలా వేసి బెండకాయ పులుసు చేశారనుకోండి భలే ఉంటుంది. నా పెళ్లి కాకముందు బెండకాయలు మా నాయనమ్మ తెచ్చితే బెండకాయ పుల్లకూర కానీ, లేదా బెండకాయ ఫ్రై కానీ చేసేదాన్ని. ఈ విధంగా పులుసు చేస్తారని నాకు తెలీదు. పెళ్ళైన తర్వాత మా అత్త దగ్గర చూసి నేర్చుకున్నాను. మా అత్త చేసిన వంటలో ఏదైనా నాకు బాగా నచ్చింది అంటే అది క్యాబేజీ, పెసరపప్పు వేసిన కూర. ఇంకొకటొచ్చేసి ఇదే బెండకాయ కూర. 2 బాగా నచ్చుతాయి నాకు. అందుకనే నేను నేర్చుకున్నాను ఆ 2 ఆవిడ దగ్గర. ఎలా చేస్తుందో చూసి నేను నేర్చుకున్నాను. నా పెళ్లి కాకముందే నేను వంటలు చేస్తాను. బాగానే చేస్తానండి నేను వంటలు. అందుకే కుకింగ్ ఛానెల్ స్టార్ట్ చేశాను. పర్వాలేదు బాగానే ఉంటాయి. అంటే నా వంటలు నేనే చెప్పుకోవాలి కదా! ఇంకా ఉడికిన సోయాని ఇక్కడ గట్టిగా పిండేస్తున్నాను నీళ్ళు లేకుండా. ఆ సోయాలో కూడా కొంచెం ఆలివ్ ఆయిలు, కొంచెం సాల్టు, కొంచెం పసుపు, కొంచెం చిల్లీ పౌడర్, కొంచెం కొరియాండర్ పౌడర్ ఉంటే గరం మసాలా లేదంటే లేదు. అందులో కావాలంటే ఉల్లిపాయ ముక్కలు, ఇంకా కరివేపాకు వేసేసి బాగా మిక్స్ చేసి లో ఫ్లేమ్‌లో కొంచెం దోరగా వేయించాలి. మనకైతే బాగా దట్టించొచ్చు మసాలాలు. మా ఆయనకి కదా అసలు వేసామంటే వేసామన్నట్టు వేయాలి.
ఉప్పు తక్కువేయాలి, కారం తక్కువేయాలి, ఆయిల్ తక్కువేయాలి. అది ఎలా ఫ్రై అవుతుంది, ఎలాగో అలా చేస్తాను నేను. ఇంకా ఒక పక్కన అది రెడ్ రైస్ పెట్టేసాను, ఉడుకుతూ ఉన్నాయి మా ఆయనకి. ఇంకా ఇంకో పక్కన సోయా పెట్టున్నాను. అవి కూడా ఫ్రై అవుతూ ఉన్నాయి. ఈలోపు నేను బెండకాయ పులుసుకైతే కుక్కర్ పెట్టాను. ఆయిల్ వేసి పోపు దినుసులు వేగిన తర్వాత టొమాటో, ఆనియన్ అలాగే కరివేపాకు, కొంచెం పసుపు, ఉప్పు వేసి బాగా మిక్స్ చేస్తున్నాను. అవి సాఫ్ట్ అయితే చాలండి టమోటాలు, ఉల్లిపాయలు. ఇంకా మనం మళ్ళీ మసాలా బెండకాయ వేయించుకుంటాం కదా! ఈలోపు ఇవి కూడా బాగా మగ్గిపోతాయి. ముందుగానే ఉల్లిపాయ ముక్కలు వేయించాల్సిన అవసరం లేదు. టమాటో, ఉల్లిపాయ 2 ఒకేసారి వేసినా కూడా వేగిపోతాయి. కూర కూడా బాగుంటది. డౌట్ ఏం అక్కర్లేదు. ఇంకా నెక్స్ట్ కట్ చేసిన బెండకాయలను కూడా వేసేసి బాగా మిక్స్ చేసేయాలి. బెండకాయలు బాగా పచ్చివాసన పోయేలాగా కొంచెం మగ్గించుకుంటే కూర అనేది బాగుంటుంది. లేదంటే అది కొంచెం పచ్చిగా జిగురుతనంగా ఉన్నట్టు అనిపిస్తుంది. బానే ఉంటుంది. మరీ అంత వరస్ట్‌గా ఏమి ఉండదు అలా కూడా. కాకపోతే కొద్దిసేపు మగ్గించడం వల్ల బెండకాయ కలర్ చేంజ్ అవుతుంది. టేస్ట్ కూడా కొంచెం బాగుంటుంది. ఇలా మగ్గుతూ ఉండంగానే నేను మా ఆయనకి నైట్‌కి నట్స్ అయితే పెడుతున్నాను, డ్రై ఫ్రూట్స్. ఒక బాక్స్‌లో పెట్టేస్తున్నాను. ఇలా కొంచెం కొంచెం పక్కన పనులు చేసుకుంటూ ఆ బాక్స్‌లో ఏమేమి కావాలో ఒక్కొక్క వస్తువు పెట్టుకుంటూ వస్తాననమాట. లేదంటే ఒక్కోసారి మర్చిపోతాను. కొన్ని పెడతాను, కొన్ని పెట్టను. బెండకాయ ముక్కలు వేగిన తర్వాత గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా కూడా వేసేసి మగ్గిస్తున్నాను. అది బాగా ఎంత బాగా మసాలా మగ్గితే కూర అనేది అంత బాగుంటుంది. ఇంకిక్కడ చింతపులుసు నేను గుజ్జు తీసి పెట్టుకున్నాను కదా! అది కూడా మిక్సీ జార్‌లోనే వేసున్నాను. ఇంకొద్దిగా నీళ్లు పోసేసి బాగా కలుపుతున్నాను. అంటే మసాలా ఉంటుంది కదా మిక్సీ జార్‌లో, అది కూడా వేస్ట్ కాకుండా. ఇక్కడ మసాలా అయితే వేగిపోయింది. ఇంకా మిక్సీ జార్‌లో ఉన్న చింతపులుసు నీళ్లు వేసేస్తున్నాను. ఈ టైంలోనే కావాల్సినన్ని నీళ్ళైతే వేసుకోవాల్సి ఉంటుంది. బెండకాయ కర్రీలో ఎక్కువ నీళ్ళనేది పట్టదు. పులిహోర అయితే కొంచెం పలచగా చేసుకున్నా బావుంటుంది. కానీ ఈ పులుసు కొంచెం గట్టిగా ఉంటేనే బావుంటుంది. నేను మరీ ఎక్కువ నీళ్ళు వేయలేదు. అలాగని తక్కువ కూడా వేయలేదు. మా పిల్లలు గ్రేవీ అడుగుతూ ఉంటారు. వాళ్ళ కోసము ఇంకొద్దిగా నీళ్ళు వేశాను. లేదంటే ఇంకా కొంచెం గట్టిగా కూడా చేసేదాన్ని. ఇంకా కూరకు సరిపడా కొంచెం సాల్ట్ వేసేసి బాగా మిక్స్ చేసి మూత పెట్టాను. మూత పెట్టి ఒక 3 లేదా 4 విజిల్స్ రానిచ్చాను. బెండకాయ చెదిరిపోదండి కుక్కర్‌లో. 3, 4 విజిల్స్ వచ్చినా గానీ చెదిరిపోతాయేమో అనుకుంటారు గానీ అసలు చెదిరిపోదు. ఒక 4 విజిల్స్ వచ్చినా కూడా చాలా బాగా పర్ఫెక్ట్‌గా ఉడుకుంటాయి. కొంచెం సాఫ్ట్‌గా ఉంటేనే బెండకాయ బావుంటుంది కదా! కర్రీ కూడా టేస్ట్ వస్తుంది. నెక్స్ట్ స్వీట్ పొటాటో పీల్ తీసేసి ఒక బాక్స్‌లో వేసి పెట్టాను. డ్రై ఫ్రూట్స్ కూడా పెట్టేసాను ఒక బాక్స్‌లో. ఇంకిక్కడొచ్చేసి నేను క్యారీకి ఆహ్, బెండకాయ పులుసు కూడా పెడుతున్నాను. ఇంక వెజిటబుల్స్ కూడా కట్ చేశాను. మా ఆయనకి తింటూ ఉన్నాడు. క్యారెట్ తీసుకురాలేదింకా. బీట్రూట్, కుకుంబర్ మాత్రమే కట్ చేసి పెట్టాను. డైలీ ఒక ఆమ్లా అవి మాత్రం తింటాడు. నేను కూడా ఆమ్లా తింటాను. ఒక్కోసారి మర్చిపోతాను. డైలీ తినాలనుకుంటాను. అసలు గుర్తే రాదు. అందుకని ఒక్కోసారి కిచెన్ రూమ్‌లో నాకు కంటికి కనిపించే విధంగా పెట్టుకుంటాను. అంటే కళ్ళకి కనపడితే మనం మర్చిపోం కదా! తింటాం కదా! అందుకని కనిపించే విధంగా పెట్టుకుంటా. ఒక్కోసారి కనిపిస్తూ ఉన్నా కూడా కళ్ళ ముందరే ఉన్నా కూడా మర్చిపోతాను. అసలు దానిపైన దృష్టే ఉండదు. గుర్తురాదు గూడా కళ్ళ ముందరే ఉన్నా కూడా ఒక్కోసారి మర్చిపోతాను తినను. కానీ డైలీ తింటే ఆమ్లా చాలా మంచిది. నెక్స్ట్ చపాతీలైతే చేస్తున్నాను. డైలీ 2 చపాతీలు లంచ్ బాక్స్‌కి. కావాల్సిన కాడికి ఒక 2 ముద్దలు, 2 చపాతీలకు సరిపడా తీసుకొని మిగతాది ఫ్రిడ్జ్‌లో పెట్టేసాను. అంటే నైట్ మేము చేసుకుంటామనమాట. ఒకేసారి మాకు కూడా పొద్దున్నేనే కలిపేస్తాను. ఎందుకంటే మళ్ళీ నైట్ మా కోసం కలుపుకోవాలంటే బోకులెక్కువ పడతాయి. టైం వేస్ట్. అందుకని చెప్పేసి పొద్దున్నేనే కొంచెం ఎక్స్‌ట్రా ఏసేసి కలిపేస్తాను. మాకు నైట్‌కి కూడా ఉంటుంది. ఇంకా ఇక్కడైతే చపాతీలు 2 కాల్చేసి బాక్స్‌లో అయితే పెట్టేస్తున్నాను. చపాతీలు కాల్చిన తర్వాత ఆ పెనుము నార్మల్‌గా కాకుండా వేడి మీద ఉన్నప్పుడు ఇలా ట్యాప్ ఆన్ చేసి చలాక్‌తో బాగా గీకేసామనుకోండి అసలు నీట్‌గా వస్తుంది. ఎక్కడేకైనా ఆయిల్ కూడా ఉండదు. భలేగా ఉంటుంది ఇంతకి. నేను ఈ టిప్పు మా అన్న దగ్గర నేర్చుకున్నాను. మా పెళ్ళైన కొత్తలో హైదరాబాద్‌కి వెళ్ళాము. మా అన్న అక్కడే ఉంటారు జాబ్ చేస్తూ. అప్పటికి మా అన్నకి పెళ్లి కాలేదు. ఇంకా రూమ్‌కి వెళ్ళాము. మా అన్న మేము వెళ్ళే టయానికి మునక్కాయ పప్పు, అన్నం చేసేసి ఆఫీస్‌కి వెళ్ళిపోయినాడు. ఏ మాటకి ఆ మాట. ఇంతకీ మునక్కాయ పప్పు భలే చేశాడు మా అన్నయితే. ఇంకా నైటొచ్చి చపాతీలు చేశాడు. చపాతీలు చేసిన తర్వాత పెనం ఈ విధంగా క్లీన్ చేశాడు. నాకంతకు ముందు తెలీదు. సబ్బేసి కడుగుతూ ఉండే నేను చపాతీ అయిన తర్వాత. ఈ విధంగా అయితే అసలు సోప్ కూడా అవసరం లేదు. నీట్‌గా పోయింది ఆయిలు, జిడ్డు ఏం లేకుండా. అప్పటి నుంచి నేను ఇప్పటి వరకు నా పెళ్ళై 10 సంవత్సరాలయింది. 10 సంవత్సరాల నుంచి నేను ఇదే ఫాలో అవుతున్నాను.
ఇంకా వంటంతా అయిపోయింది. కిచెన్ బండ పైపైన అలా క్లీన్ చేశాను. డీప్ క్లీన్ ఏం చేయలేదు. డీప్ క్లీన్ చేయాలంటే ఇంక నైటే. ఇంకా అందుకని పైపైన చేసేసాను. ఇంకిక్కడొచ్చేసి నేను చట్నీ చేశాను. ఇడ్లీ కావాలన్నాడు హర్ష. ఇడ్లీలోకి పల్చటి చట్నీ చేశాను. నీళ్ళు ట్యూస్‌డే వస్తాయని చెప్పాను కదా! వదిలారు. 1 అవర్ వదులుతారు. 8:30 నుంచి 9:30 వరకు. మా ఆయన కరెక్ట్‌గా ఆఫీస్ వెళ్ళే టయానికి వదులుతారు. ఇంకా మా ఆయన ఆఫీస్‌కెళ్ళిపోయాడు. పిల్లలకి చట్నీ చేసి ఇడ్లీ పెట్టేశాను. తర్వాత కొద్దిసేపు అలా కూర్చొని నిమ్మకాయ నీళ్ళు తాగి స్నానం చేశాను. తర్వాత మాప్ పెట్టేశాను. మండే వాషింగ్ మిషన్‌లో వేసిన బట్టలన్నీ కుర్చీలో వేసి పెట్టాను. మామూలుగా ఎప్పుడైతే మడిచిపెడతాను. కానీ ఆ రోజు ఎక్కువున్నాయి. ఇంక పని కూడా ఎక్కువే ఉంది కాబట్టి ఆ రోజు మడచలేదు మండే. ఇంకా ఆ రోజు అన్నీ ఇలా ముందేసుకొని అన్నీ మడతలు పెడుతున్నాను. అక్కడ టీవీ చూస్తూ మడతలు పెడుతున్నాను. ఎక్కువ నేను హర్రర్ మూవీస్ చూస్తాను. నాకు భయం కానీ చూస్తాను. అవే ఇంట్రెస్ట్ అన్నమాట. నాలో ఎవరైనా ఉంటారా? పాపిష్టి భయం నాకు. కానీ అవే చూస్తాను. సస్పెన్స్ థ్రిల్లర్, హర్రర్ మూవీస్ అంటే ఇంట్రెస్ట్ అన్నమాట నాకు. అది చూస్తూ నేను ఇలా ఫోల్డ్ చేస్తూ ఉన్నాను. పిల్లలు ఐస్ అడుగుతున్నారు. మ్యాంగో ఐస్ యూట్యూబ్‌లో చూసారు. నన్ను చంపుతున్నారు ఐస్ చేయమని. అందుకు కొంచెం డిఫరెంట్‌గా సగ్గుబియ్యం వేసి, మ్యాంగో వేసి ఐస్ చేశాను. ఐస్ ఎలా ప్రిపేర్ చేశానో ఈ వీడియోలో చూపించేస్తాను. బట్ అది టేస్ట్ ఎలా ఉందో చూపించలేదు. ఎందుకంటే అది ఐస్ అవ్వడానికి టైం పడుతుంది. నేను స్టార్ట్ చేయడమే ఈవినింగ్ స్టార్ట్ చేశాను. ఇంకా నైట్‌కంతా అయితుంది ఐస్ అవ్వడమేమో. కానీ ఆ టైంలో పిల్లలకిస్తే మంచిది కాదు కదా! కూల్‌గా ఉంటుంది. వద్దురా వెన్స్‌డే తిందురులే అని చెప్పేసాను. సరే మమ్మీ అని గమ్మునైపోయినారు. అందుకు దానికి సెపరేట్‌గా ఒక షార్ట్ వీడియో చేసి అప్‌లోడ్ చేస్తాను. టేస్ట్ ఎలా ఉందనేసి. ఎందుకంటే సగ్గుబియ్యం వేసి నేనెప్పుడూ ఐస్ చేయలేదు. ఇంకా నేను కూడా కొత్తగా ట్రై చేశాను. కొంచెం డిఫరెంట్‌గా ఉంటుందని. కానీ వేడి మీద కొంచెం టేస్ట్ చేస్తే బానే ఉంది. ఇంకా ఐస్ అయిన తర్వాత కూల్‌గా తింటే ఎలా ఉంటుందో చూడాలి. ఐస్ క్రీమ్‌లు ఈ ఇయర్ అయితే అసలే టచ్ చేయలేదండి. మాకు ఇంట్లో కొంచెం చల్లగా ఉండడం వల్ల పిల్లలకి తీసియలేదు, మేము తినలేదు. అసలు ఆలోచన కూడా రాలేదు. అసలు మాకు ఈసారి సమ్మర్ సీజన్ ఉన్నట్టే లేదు. ఇంకా బట్టలన్నీ ఫోల్డ్ చేశాను. ఎవరిటి వాళ్ళకి డివైడ్ చేసి మడతలు పెట్టాను చూడండి. అక్కడ పెట్టేసి ఇంకా ఎవరిటి వాళ్ళకి సెల్ఫ్‌లో పెట్టేశాను. నాకు హర్ష కూడా హెల్ప్ చేశాడు. వాడు రెడీగా ఉంటాడు నేనేమేం పని చేస్తానా నాకు హెల్ప్ చేద్దామని చెప్పేసి. వాడు ఎత్తుకొచ్చి నాకు అందిస్తుంటే నేను పెట్టేశాను. ఇంకిక్కడ చూడండి నేను ఇంకా ఐస్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. పావు లీటర్ పాలని గిన్నెలో పోసి మరిగించాలి. కొంచెం చిక్కబడిన తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ సగ్గుబియ్యం వేసి కూడా ఉడికించుకోవాలి. ఈలోపు మనము ఒక పెద్ద సైజు మ్యాంగోని జ్యూస్ తీసి పక్కన పెట్టుకోవాలి. సగ్గుబియ్యం ఉడికిపోయినాయి కదా! ఈ టైంలో షుగర్ వేసుకోవాలి కావాల్సినంత. షుగర్ వేసిన తర్వాత కూడా కొంచెంసేపు ఉడికించాలి. దగ్గర పడనివ్వాలి. అప్పుడే మనకి ఐస్ అనేది బావుంటుంది. ఇలా దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయండి. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత అందులోకి మన ఇష్టం డ్రై ఫ్రూట్స్ ఏమైనా వేసుకోవచ్చనమాట. నేనైతే ఇక్కడ బాదం, కాజు వేసేసి ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేస్తున్నాను. కాజు, బాదం వేసిన తర్వాత ఉడికించాల్సిన అవసరం లేదు. ఆ వేడికే ఉడికిపోతాయి. బావుంటాయి. ఇంకా నేను స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత పాలు మొత్తం చల్లార్చాను. అది స్టవ్ పైన ఉంది కానీ మంట లేదండోయ్! అది పక్కన పెట్టి అందుకే మళ్ళీ నాకు డౌటొచ్చి వీళ్ళేమన్నా మంట పైన మ్యాంగో వేస్తున్నాను అనుకుంటారనుకోని గిన్నె పక్కన పెట్టాను. స్టవ్ ఆఫ్ చేయాలి. పాలు చల్లారిన తర్వాత మ్యాంగో వేయాలి. అప్పుడే మనకి పాలు విరిగిపోకుండా మ్యాంగో ఫ్లేవర్ తెలుస్తూ బావుంటుంది. లేదంటే వేడి మీద వేసారంటే మ్యాంగో ఉడికిపోయి కొంచెం డిఫరెంట్ టేస్ట్ వస్తుంది. అలా కాకుండా పాలు బాగా చల్లారిన తర్వాత మ్యాంగో వేసేసి బాగా మిక్స్ చేసి గ్లాస్‌లో కానీ, మోల్డ్‌లో కానీ వేసి పెట్టేయండి. ఐస్ తయారైపోతుంది. ఈ వీడియో అంతే అండి. ట్యూస్‌డే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు షూట్ చేసిన వీడియో ఎలా ఉంది? నచ్చిందా? నచ్చితే ఒక చిన్న లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇంకో మంచి వీడియోలో కలుద్దాం. టేక్ కేర్ అండి. పూర్తి వీడియో చూసిన వాళ్ళందరికీ థాంక్ యూ.